నాన్న ఇవి ఏంటి ఇవన్నీ అన్నాడు. కనబడతలేవు ఆయనకు. అవి గారెలు పూరీలు బజ్జీలు గిజ్జీలు తెలివయా? తెలిసినా అడుగుతాడు. ఇవి ఏమిటో నాకు కూడా తెలియదురా నాన్న, మీ అమ్మని అడుగు. ఈయన బాగా తప్పించుకోవడంలో గొప్పవాడు. నాన్న అమ్మ ఆ గంపలల్లో ఉన్నాయి, నాన్నకేం తెలియవట. అవి ఏమిటి? బడుద్దాయి ఏమిటి రోజు తింటులేవా నువ్వు? గవే పలహారాలు. పలహారాలా అని ఊపుతున్నవేమి తలకాయ? తెలియదా నీకు? పలహారాలే తిన్నావా ఏమన్నా? నేను ఇప్పుడే చూస్తున్నా. ఎవరికి అవన్నీ? ఇంతట్లో నందులో వచ్చిన అమ్మ ఇగో లిస్టు ఎన్ని ఉన్నాయి? 3 లక్షల గంపలున్నాయమ్మా. మరి ఇది మన పేర్లన్నీ సక్రమంగా రాసినవా? రాసుడే కాదు, ఆ పలారం బొమ్మ కూడా దించిన పక్కకు, అందులో ఏమున్నదో అన్నటువంటి ఫోటో తీసినట్టు. అమ్మ ఇవన్నీ ఎవరికి అన్నట్టు. అవి జేజ దేవునికి పెట్టాలి. జేజన అంటే ఏమిటిది అన్నట్టు. దేవుడురా, దేవుడికి పెట్టాలిరా. ఎక్కడి నుంచి వస్తాడు దేవుడు? ఆకాశం నుంచి వస్తాడు. ఆకాశంలో దుంకుతాడా? ఎందుకు దుంకుతాడు? ఆయన దిగుతాడు. దేన్ని పట్టుకొని దిగుతాడు? ఏం అవసరం లేదు, దిగుతాడు కిందికి. మరి దిగి ఇవన్నీ తింటాడు. నానా అంతేనా అని అన్నాడు. నాకు తెలియదని మొదలు చెప్పేది. అలా ఉన్నాయే నాకు తెలియదు అంటే దాని గురించి ఏం తెలుస్తారు? బంగారు మీ అమ్మని అడుక్కు. ఇంద్రుడు అని ఒక పెద్ద దేవుడు వాడు వస్తాడు. ఆయనే వచ్చినాక ఇవన్నీ నైవేద్యాలు పెట్టాడు. మరి ఇవన్నీ పెడితే ఆయన ఏమి ఇస్తాడే? వర్షం పడగొడతాడు. ఓహో నానా, ఇంద్రుని వలన వర్షాలు పడవు, ప్రకృతి వలన వర్షాలు పడతాయి. చెట్లు పెంచితే వర్షాలు పడతాయి, గుట్టలు కదిలించకపోతే వర్షాలు పడతాయి, ప్రకృతిని బాగుంచితే వర్షాలు పడతాయి. ఇదిగో ఇక్కడ ఉంది కదా మన గోవర్ధనం. మేఘాలు ఎక్కడి నుంచైనా వస్తే గుట్టల దగ్గరకో చెట్ల దగ్గరకో వస్తే చల్లబడితే వర్షం పడుతుంది. కానీ ఇంద్రుడు పడగొట్టడమ్మా ఇది అని ఏదో తెలిసినట్టుగా చెప్తే యశోదకి ఎంతవరకు అర్థమైందో లేదో కానీ నందునికి బాగా అర్థమైందండి. అయితే మరి నాన్న ఏం చేయమంటావు? గోవర్ధనగిరి పూజన చేద్దామే. యశోద నువ్వేమంటావు? చాలు వాడిని చిన్నపిల్లవాడు చెప్పుడు సరే, మీరు వినుడు సరే. 12 ఏళ్ళ చేయబట్టి ఇంద్రుని పూజ. ఇప్పుడు బంధు పెడితే ఏమన్నా అయితే రేపు? అగో చూసినవా నాన్న, పూజ బంధు పెడితే లొల్లి పెట్టి దేవతలు కొంతమంది ఉంటారు. అందుకోసమే మేము వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం ఉగాది నాడు, సంవత్సరానికి ఒకటే కొబ్బరికాయ కొడుతుంటుంది. కానీ 2 ఏళ్ళవి మర్చిపోయి మా నూతల నీళ్ళు ఎండిపోయినాయి అంటారు. అంటే కొబ్బరికాయకును నూతికి వెంకటేశ్వర స్వామికి ఏం సంబంధం అంటే దేవునికి కాయ కొట్టలేదు కనుకనే నీళ్లు ఎండిపోయింది, వర్షాలు పడలేదు, ఎండిపోయింది అంతే. అందుకే గోవర్ధన గిరికి పూజ చేద్దామన్నాడు. అరే ఇట్లా మీ నాన్నోడు నువ్వు నాకు మనసును పట్టకుండా చేస్తున్నారు మీరు, జాగ్రత్త. మరి ఆ గుట్ట తింటుంది రై పలహారాలని? తింటుంది, గుట్ట తింటుంది రే పలహారాలు. మరి ఇంద్రుడు తింటాడా? తింటాడు. అయితే గుట్ట తినేటట్టు నేను చేస్తాను. పలహారాల గంపలన్నీ సరితి తండ్రి కొడుకుల మాటనే వింటా అంది తల్లి. ఆ గుట్ట చుట్టూ సానిపి చేసినారు, ముగ్గులు పెట్టినారు, తోరణాలు కట్టినారు, పూలహారాలు వేశారు. గుట్టకు చెట్లకు కొమ్మరకన్నిటికి పలహారాల గంపలు తీసిపోయి అక్కడిని ముందు పెడితే ఎవరు వెళ్ళిండ్రు గుట్టలోకి అంటే ఈయనే పోయిండు పరమాత్మ. వేరే వాళ్ళు తింటేనేమో గారెలు తుంచాలి, సకినాలు విరవాలి. అందుకోసమే గంపల సకినాలు గంపలు వస్తే విరుసుడు అవసరమానండి. అయిపోయి చూస్తున్నాగా ఒకటే గంప మిగిలింది అందరికీ ప్రసాదం కిందికి. 3 లక్షల గంపలకు 2,99,999 గంపలు మింగిండు. ఒక్కటి కూడా చీమలకు కూడా దొరుకుతుంది. యశోద అన్నదట, ఏమండి గుట్టెట్లా తినండి? నాకేం ఎరకనే, నాకు మొదటి నుంచి నేను తెలియని వాడిని. అందులో ఏమున్నది తెలియదు, ఏం చెప్పుడు తెలియదు, ఏం తిన్నది తెలియదు. అందుకోసం తెలియని వాడు ఎంత ధన్యుడు లోకంలో. అయ్యా నాకేం తెలియదంటే పీడా వసిపోయి మన జోలికే మళ్ళీ పడ్డాడు. అందుకోసమే తెలియదు అంటే
ఆ తెలియని వాడు బాగా కొంతమంది ఇళ్లలో మగవాణని అంటుంటారు ఆడవాడు. ఇంకా శాఖల గంప వచ్చింది కొనాన్ని, నీకేం తెలియదు అట్ట కూర్చో, నీకేం పని, నీకు బేరం చేయరాదు, ఏం చేయరాదు, వాడు అన్ని ఇచ్చిన అడిగిన పైసలు ఇస్తావు కూర్చో. ఇంకా పాల చెంబులు వచ్చినాయి తీసుకోమంటావమ్మా, నీకు తెలియదని నా కూర్చోను. ఎంత ఆనందం అండి ఇది. ఏది తెలియకపోతే ఆఖరకు బాకీలాంటి వచ్చినా కూడా అయ్యా నాకు తెలియదు అటే పోని అని అనవచ్చు. అందుకోసం తెలివని ఆనందం చాలా గొప్పది. తెలుసు అంటేనే కష్టం. అందుకే మనకేమైనా తెలుసునా, ఏం తెలియదా. అందుకోసం మనం ఏం చేస్తుంటే తెలిసి తెలియక భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అగ్రాక్షశాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దన ప్రపోదస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం కురు అగ్రాక్ష్య. అగ్రాక్ష్యములు గ్రాక్ష్యములు అంటే ఏమిటి అంటే అవసరమైతే ఆయన వినే వాటిని కూడా నిరోధించగలడు, పలకలేని వాటిని కూడా పలికించగలడు. ఇంద్రియాలన్నింటినీ కూడా దర్శించుటకు కారణభూతమైనటువంటి యొక్క శరీరంలో ఉండే అవయవాలన్నీ పనిచేయాలంటే మొదలు ఏది పనిచేయాలండి? బొట్టు ఇక్కడ పెట్టుకోవాలనిపిస్తుంది. కుంకుమ బండి నుంచి కుంకుమ తీసినాం, బొట్టు పెట్టుకునే జాగా ఇది అనుకుందాం. ఇది పెట్టుకోవాలంటే ఎవరు చెప్పాలి? అది ఆటోమేటిక్గా చెయ్యి ఇక్కడికి ఎందుకు అవుతుంది? అది ఎవరు చెప్తున్నారు? మనస్సు. సమస్తమైన ఇంద్రియాలకు కేంద్రం ఏమిటట అంటే మనస్సు. మరి ఆ మనస్సుకు అగ్రాక్ష్య, గ్రహింపదగింది దగంది ఏదైతే ఉందో, ఏది ఎలా నియమించి చేయించాలో ఆయనకు తెలుసునట. శాశ్వతా, సర్వకాల సర్వావస్థలలో కూడా భగవంతుడు శాశ్వతుడై కీర్తింపబడువాడు. ఎన్ని రకాలుగా ఆయన ఎన్ని లీలలు చేసినా, ఎన్ని పనులు చేసినా, ఓసారి ఆయన తిట్టినా మనం మళ్ళా మొక్కకపోతే దిక్కు లేదు, మళ్ళీ ఆయన్నే మొక్కుకోవాలి. శాశ్వతమైన వాడు కనుక శాశ్వతమైనటువంటి యొక్క పనులు మనకు జరగాలంటే కృష్ణ. కృష్ణ అంటే రుణాన్ని తీర్చుకునేవాడు. అందుకే ఆయన కృష్ణ అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణ అని పేపర్ మీద రాయండి, ఆ కురువులోంచి కాదీసేయండి, ఈ షాలోంచి షాదీసేయండి. కురువులోంచి కాదీసేస్తే ఏమైందండి? రూ అయింది. అది షా అంటే ఈ షాలోంచి నాదీసేయండి, ఈ కా ఈ షా కలపండి, ఆ రూ ఈ నా కలపండి. కాషా కలిపితే ఏమైపోయింది? కష అయింది. కష అంటే కష్టం, కష అంటే బాధ, కష అంటే భరించలేనిది. ఆ 2 అక్షరాలు పక్క పెట్టండి, ఈ 2 అక్షరాలు పలకండి, రూ నా. రుణ. అందరి రుణాన్ని తీర్చుకోవడానికే వచ్చింది కృష్ణ అవతారం. మిగతా అవతారాలలో రామావతారంలో ఇచ్చిన వరం ఇంకో అవతారంలో, పరశురామావతారంలో ఇచ్చి మరొకసారి, ఇలా వచ్చే అవతారంలో నిన్ను కృతార్థుని చేస్తాడు పరమాత్మ. కానీ కృష్ణ అవతారంలో కాదు. మనమే కృష్ణుడికి రుణమున్నాం. ఇంకా మన రుణం ఆయన ఎప్పుడూ తీర్చుకున్నాడు. అందుకోసమై మనం ఏం రుణం ఉన్నాము అంటే, మరి ఆ రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఏదైనా కూడా ఏ వస్తువును ఎవరికిచ్చినా ఏమర్పణం అనాలి. బస్ కృష్ణార్పణం 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 అనంగా 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 నామం చెయ్యంగా 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 పలకంగా పలకంగా ఎన్నటికో నిండుతుంది ఆ పెద్ద మానక. ఆ నిండినాడు కృష్ణుడి రుణం మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అగ్రా శాశ్వత కృష్ణో
ఆనందస్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ. లోహితాక్ష ప్రదర్ధన. లోహితాక్ష అంటే ఎర్రటి కళ్ళు గలవాడు అని. అందుకే పురుషులకు ఎర్రటి కళ్ళు ఉంటేనట అదృష్టం. మనకెట్లా ఎర్రటి కళ్ళు లేవు, నల్లటి కళ్ళు లేవు, ఉన్న కళ్ళే అగో మూతలు పడుతున్నాయి. ఎరుపు కళ్ళు కలిగిన వాడు మగవాళ్ళకి చెప్తుంటారు అదృష్టవంతుడు. నారాయణమూర్తి గట ఆయన పేరు, ఇంకో పేరేం పద్మ నేత్ర అని పేరు. పద్మాలు ఎట్లా ఉంటాయండి? లేత ఎరుపు. ఎరుపు అంటే మరీ భయంకరమైన కళ్ళు తెరిస్తేనే మూర్చపోయేటట్టు ఉండదు, లేత ఎరుపులో ఉండాలి. లక్ష్మీదేవి కళ్ళు ఎట్లా ఉండేట అంటే కారు నలుపు. ఈయనేమో లేత ఎరుపు, ఆమె ఏమో కారు నలుపు. అంటే బాగా నల్లటి కళ్ళు. అని గిట్ల ఎందుకయింది అని అడిగినట. ఈయన గింత ఎర్రవాడుడేమి, ఆమె కళ్ళు గంత నల్లగా ఉండేమి అంటే వీళ్ళకి ఏం పని లేదా వీళ్ళిద్దరికి? ఎప్పుడు ఓళ్ళనోళ్ళు చూసుకుంటే కూర్చుంటారు. ఎవరు? లక్ష్మీ నారాయణమూర్తి. మరి వాళ్ళిద్దరు ఒక చోట ఉంటేనే మనకు లాభమే. ఎవరొక్కళ్ళు లేకున్నా ఒక్క సీట్ లక్ష్మిని ఆరాధించాడు. ఎవడు? రావణాసుడు. ఏం బాగుపడ్డాడు వాడు? లంకనే పోగొట్టుకున్నాడు. ఒక్క లక్ష్మీ ఆరాధన పనికిరాదు. మరి ఒక్క నారాయణమూర్తిని ఆరాధించింది ఎవరు? శూర్పణఖ. ఏమైనా బాగుపడ్డదా? లక్ష్మీనారాయణ ఇద్దరిని ఆరాధించాడు ఎవరు? విభీషణుడు, ఆంజనేయుడు. బాగుపడ్డాడు. అందుకే మీ ఇద్దరు కావాలి కనుక. ఇద్దరు ఎప్పుడు కావాలంటే మీరు ఓళ్ళనోళ్ళు చూసుకుంటూ ఉండగా మేము వచ్చి మీ మధ్యలో వేసి మేము ఇద్దరిని మేము చూస్తుండాలి. లక్ష్మీదేవి ఎట్లా ఉంటుందండి? ఏ రంగులో? ఎరుపు, మంచి ఎరుపు రంగులో ఉంటుంది. కనుక లక్ష్మీదేవిని చూసి 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 ఆమె శరీరం రంగంతా ఈయన కళ్ళకు పట్టుకొని ఆఖరకు ఎర్ర కళ్ళైనవి. మరి ఊరికే చూస్తే కావా? మరి ఈమె నల్ల కళ్ళు ఎందుకైనాట అంటే ఈయన రంగులో ఉంటాడు నలుపు. చూసి 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 ఏమైపోయినాయండి? ఈమె నల్ల కళ్ళు అయిపోయినాయి. మనం అటు చూడక ఇటు చూడక ఎటు చూడక ఎటు చూస్తే మన కళ్ళు ఏమైనట్టు తెల్ల కళ్ళు అయినాయి. అందుకోసమై పరమాత్మ ఎటువంటి నేత్రం కలిగిన వాట? లోహితాక్ష ప్రదర్ధన. ప్రళయకాలమందు సర్వమును నశింపజేయుటకై భగవంతుడు ప్రవర్ధన ప్రతర్ధన అని ఆయనకు పేరు. అంటే ఎవరైతే తయారు చేసిన వాడు విప్పితే అందంగా ఉంటుందండి సృష్టి. పందిళ్ళు వేసేవాళ్ళు ఒకళ్ళు, విప్పేవాళ్ళు ఒకళ్ళు అయితే అది ఏమవుతుంది? పాడుపాడైపోతుంది. వేసిన వాడే మెల్లగా తీయాలి. సృష్టికర్తని లయం చేస్తాడు. అందుకోసం ఎవరన్నా ధాన్యాన్ని ఆరబోసిన వాళ్ళు ఆగాగు నేను వస్తున్నా నీకు ఎత్తరాదు అంటారు. ఎక్కడి నుంచి ఆరబోయడం జరిగింది, ఎక్కడి నుంచి ఎత్తాలి, అవి ఎట్లా ఎత్తాలి. అందుకోసమై చేసిన వాడే ఈ పని చేయాలి కనుక ప్రబోధస్తి. దివ్యమైనటువంటి యొక్క ప్రపూత అంటే జ్ఞాన ఐశ్వర్యము కలిగినవాడు. అంటే నువ్వు మాట్లాడే మాటను వాక్సిద్ధి చేసేవాడు. ఎవరైనా ఉన్నారండి అటువంటి వాళ్ళు మనుషులలో అంటే? కొంతమందిని మహానుభావులను చూస్తాం, ఆయన ఏం చదువుకోడు, గ్రంథమే తెలియదు, కానీ ఆయన మాట్లాడినట్టుగా నిజమైపోతూ ఉంటుంది. ఎక్కడిదా శక్తి? ఆ భగవంతుని యొక్క దివ్యమైన అనుగ్రహ శక్తి. త్రికకుబ్ధామ ఆధారభూతుడైన పరమాత్మ ముల్లోకాలకు త్రికకుబ్ధామ. త్రి అంటే మూడు లోకాలకు ఆధారం ఆయననే, పోషణ ఆయన్నే, రక్షణ ఆయన్నే. ఎవరిని రక్షించాలన్నా ఈయన్నే కావాలి అక్కడ. అందుకే ఏ లోకంలో ఉన్నవాడైనా ఎవరిని కోరుకున్నాడు? నా స్వర్గం పోయిందని ఇంద్రుడు వెళ్ళి బ్రహ్మ వెళ్ళి ఈయనను
పరమాత్మను కోరుకున్నాడు. ఎవరు ఎవరిని కోరుకున్నా ఆ కోరుకున్నవాడు కోరించుకున్నవాడు మళ్ళీ ఈయన దగ్గరికి పోతేనే అవన్నీ దొరకగలవు. అందుకోసమే త్రికకుబ్ధామా పవిత్రం పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. ప్రతి వస్తువును కూడా, ప్రతి ఒక్క జీవిని కూడా, ప్రతి జీవిలో ఉండే హృదయాన్ని కానీ మనస్సును కానీ బుద్ధిని కానీ పవిత్రం చేయగలిగినటువంటి కళ్యాణ గుణ సంపన్నుడు ఎవరు అంటే పరమాత్మనే. ఎవరి లోపనున్న బాధలు దించేవాడు ఎవరైనా ఎవడున్నా అంటే ఆయన్నే. నెత్తి మీద పెట్టుకుంటే బిందె ఎవడైనా దించుతాడండి. అయ్యా కొంచెం ఈ బిందె దించవా అంటే దించుతాడు. నాకు తలకాయ లోపల బరువు ఎక్కువైందయ్యా, ఏం చేయాలి? వాడిని స్మరించు. లోపలి బరువు దించుడు ఎవడి వల్ల కాదు, మీది బరువులు దించుతాం కానీ లోపలి బరువే దిగాలి అంటే ఆయనకొక్కడికే సాధ్యం. ఆ లోపలి బరువులు దించడం లోపల కళ్యాణ గుణ సంపన్నుడు. పవిత్రం మంగళం పరం. మంగళములు అంటే శుభములు, శుభములు అంటే మంగళములు. రెండు అర్థాలున్న శుభం అనే దానికంటే కూడా గొప్ప పదం మంగళం అంటారు. అందుకోసమే మన వాళ్ళు ఏం చేస్తుంటారు, సత్కృతాయాస్తు మంగళం. పెళ్ళి జరిగితే కూడా ఏం చేస్తారు, మంగళం సావధాన సుముహూర్త సావధాన. మంగళం అనే దానికట ఎంత పెద్ద మంచి అర్థమట అంటే దాన్ని మించిన పదమే లేదు లోకంలో. అటువంటి మంగళ స్వరూపుడు పరమాత్మ. అటువంటి మంగళ స్వరూపునికి ఏం చేస్తే ఆయన ఆనందపడతాడట అంటే మంగళాశాసనం మనం చేస్తే ఆనందపడతాడట. ఏమని చేయాలి మంగళాశాసనం? మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ. మంగళం, నీకు మంగళం కలగాలి, నీకు శుభం జరగాలి. అందరి శుభాలు ఆయననే కోరేవాడు. కానీ ఆయనకు కూడా శుభం కలగాలని మనం ఎప్పుడైనా జ్ఞాపకం ఉండో జ్ఞాపకం లేకనో కోరినామనుకోండి, వెంటనే సంతోషపడతాడు. నాకు కూడా శుభం కలగాలని, నేను సుఖంగా ఉండాలని, నేను ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా నాయనా? ఎంత భాగ్యం నాది అనుకుంటాడు భగవంతుడు. నిజంగా అట్లా పాడడంలో భాగ్యం ఎవరిదంటే మనది. పాడించుకున్నందుకు ఆయన సంతోషపడి అద్భుతమైనటువంటి యొక్క ఆనందాన్ని పొందుతూ ఉంటాయట పరమాత్మ. అనేక భూతముల యందు పిలువబడేటువంటి యొక్క సర్వకాల సర్వావస్థల యందు ఉండేవాడు పరమాత్మ, శాసించువాడు. ఈశానా, ఆయన పేరు ఈశాన. అంటే సర్వకాల సర్వావస్థలే. మనకు కాదు, పక్షులకు కాదు, జంతువులకు కాదు, చెట్లకు కాదు, లోకంలో ఉండే ప్రతిదానికి సర్వకాల సర్వావస్థల్లో కూడా నియామకం చేసేవాడు నేనే అని చెప్పుకున్నాడు అర్జునుడికి. అందుకోసమే అర్జున, ఈశ్వరుడు మాయచేత సర్వభూతములను యంత్రంలాగా ఆడిస్తూ ఉంటాడు. ఆయన ఆడిస్తేనే మనం ఆడుతూ ఉంటాం. అట్లాగే ప్రాణదహ, ప్రాణదాత ఎవరు అంటే ఇప్పుడు మనం ప్రాణం పోవాలని అనిపించింది, ఇవాళనే పాటకు బయటకు పోయి నోరు తెరిచి పో ప్రాణమా అంటే పోతుందా అండి? గట్టపోయేది ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. పోయే కాలం వచ్చింది. దీనికి మైనంగీనం అంతా పెట్టి దాని తర్వాత చెవులకు కూడా మెత్తి ప్రాణం పోకుండా ఉండద్దు అని అంటే ఉంటుందా? అది గిన్ని నవరంధ్రాలు మూస్తే ఎట్లా బాయ్ ప్రాణం ఎట్లా వచ్చిందో అట్లా పోయింది. అంటే ప్రాణికోటికి ప్రాణశక్తిని ఒసంగేటువంటి యొక్క మహనీయుడు పరమాత్మని. అందుకోసం ఆయన లేకపోతే ఏ ప్రాణి కూడా మనుగడ సాగించలేదు. అందుకే ప్రాణశక్తి స్వరూపుడు పరమాత్మ.
అని ప్రాణద ప్రాణ జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. అంటే జ్యేష్ఠుడు అంటే ఇంటికి పెద్దవాడు కనుక ఈయన కూడా సృష్టికి ఈయన కంటే పెద్ద ఆయన ఎవరు లేరు. మరి శ్రేష్టతలో ఈయనకు మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేడు. జ్యేష్ఠులు చాలామంది ఉన్నారు, శ్రేష్ఠులు ఉన్నారా? విభీషణుడి కంటే, కుంభకర్ణుడి కంటే రావణాసురుడు జ్యేష్ఠుడయ్యండి కానీ శ్రేష్ఠుడు కాలేకపోయాడు. ఎంతమందో జ్యేష్ఠులు ఉన్నారు కానీ శ్రేష్ఠుడుగా, కానీ ఈయన జ్యేష్ఠుడు. లోకంలో అందరికంటే ముందు నుంచి ఉన్నవాడు, పుట్టినవాడు కాదు. దాని తర్వాత అత్యంతమైన శ్రేష్టత అంటే ఒకరితోని కాదు, ఇద్దరితోని కాదు, ముగ్గురితోని కాదు. లోకంలో ఉండేటువంటి యొక్క యక్ష గరుడ గంధర్వ సురాసుర కిన్నర కింపురుష సిద్ధ సాధ్య విద్యాధరుడనే వాళ్ళు మొదలుకొంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతరము అందరూ ఈయననే స్తుతి చేస్తూ ఉంటారు తప్ప ఇంకోళ్ళు స్తుతికి అర్హులు కాదు. ప్రజాపతి, ప్రజాపతి అనంటే ఇతడు సర్వజీవులను కూడా కనిపెట్టి రక్షించేవాడు. ప్రజాపతి అంటారు. ప్రజలను పిల్లలను రక్షించగలిగిన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. మరి ప్రజలందరినీ కాపాడేవాడెవడు? ప్రజాపతి, రాజు. అందుకోసమే ఈయనకు ప్రజాపతి అంటే నువ్వు కోరినా కోరకున్నా పిలిచినా పిలవకున్నా అడిగినా అడగకున్నా నీకేం కావాలో తూచా తప్పకుండా తెచ్చి పెడుతూ ఉంటాడు. ఈయన నువ్వు కోరుకోగలిగితే ఇస్తాడు అనే నీకు నమ్మకం ఉంటే చాలు, వేరే అవసరం లేదు. కోరవలసిన పని లేదు, వద్దనవలసిన పని లేదు. మీ ఇంట్లో పెళ్ళట వర్షాకాలం జనం బాగానే వస్తారట, మరి ఎట్ట జరుగుతుందో అంత లేడండి. నాకెందుకు బాధ? ఆ పిల్లనో పిల్లవాడినో పుట్టించి ఇచ్చినవాడు వాడే ఆ పెళ్లి చేసేది, నాకేం అవసరం లేదు అంటే అది మరీ బద్ధకంగా ఉండద్దు అనుకోండి. మన పని మనం చేయాలి. మనం కదా బియ్యం పొయ్యి మీద పెట్టి మంటనే పెట్టక అంత కృష్ణార్పణమే అంటే ఇవాడైతే కృష్ణార్పణం కాదు. అందుకోసం మనం చేస్తూ వాడిని ప్రార్థన చేస్తగలిగితే శ్రేష్ఠ ప్రజాపతి. హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. హిరణ్యం అంటే బంగారం అండి. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ. అంటే ఒకదానికి లేదు హిరణ్య గర్భ అనేటువంటి యొక్క పేరు. హిరణ్య గర్భ శుభము, హిరణ్య గర్భ సర్వము. ప్రపంచంలో ఉండేటువంటి యొక్క సమస్తమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క సంపదలకు అధిపతి ఎవరట? మాధవ భూగర్భో మాధవో మధుసూదన. మా ఎవరు? మా అంటే అమ్మ ఎవరండి? లక్ష్మి. ఆ లక్ష్మీదేవికి ధవుడుగా అంటే అధిపతిగా ప్రేమగా ఉండగలిగిన వాడి పేరు మాధవ అని పిలుస్తుంటారు. అందుకే అటువంటి యొక్క మాధవుణ్ణి ఎందుకోసం ఆమెకు మాత్రమే నువ్వు అంటిపెట్టుకొని ఉంటున్నావు కదా స్వామి, మేమంతా ఆమె పిల్లలం కాదా? అందుకోసం మమ్మల్ని కూడా గామోస్తే చూడు, ఎక్కువ అవసరం లేదు అని పిలిచిందట ఈ నామం మాధవుణ్ణి. మధుసూదన. మధుసూదన అంటే దివ్యమైనటువంటి యొక్క మౌన ధ్యానంలో ఉండి అనేక మంది అసురులను అవసరం లేని వాడిని పంపించినవాడు.